అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఈ ఊరిలో రైతులు పొలాల్లో పనిచేస్తూ జీవనం సాగస్తారు. ఈ ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక తెలివైన ఆవు ఉంది. ఆ ఆవు పేరు లక్ష్మి. లక్ష్మి చాలా తెలివైనది. రైతు రామయ్యతో ఎంతో ప్రేమగా ఉంటుంది. చిన్న పిల్లలతో ఆడుకుంటూ వాళ్లను ప్రేమగా చూడటం లక్ష్మికి అలవాటు. ఒక రోజు రాత్రి ఇద్దరు దొంగలు రామయ్య పొలానికి వచ్చారు. ఆ ఇద్దరు పొదల్లో నుండి చూస్తూ గొర్రెలను, ఆవులను దొంగలించడానికి కుట్ర పన్నారు. లక్ష్మి ప్రశాంతంగా మేత మేస్తోంది. దొంగలను గమనించిన లక్ష్మి వాళ్లని చూసి ఏమాత్రం భయపడలేదు. లక్ష్మి తన ముందు కాళ్లతో నేలను గట్టిగా తొక్కింది. పెద్ద శబ్దం చేసింది. ఆవులు, గొర్రెలు మెలకువతో పైకి లేచాయి. రామయ్య ఆ శబ్దాన్ని విని లక్ష్మి ఎందుకు ఇలా అరుస్తోంది అని అనుకుని బయటికి వచ్చి చూశాడు. రామయ్య ఒక కర్ర పట్టుకుని బయటకు రాగానే దొంగలు పరుగు పెట్టారు. లక్ష్మి వారి పన్నాగాన్ని అర్థం చేసుకుని రైతును కాపాడింది. రామయ్య లక్ష్మిని సున్నితంగా తలమీద నిమురుతూ, నువ్వు ఆవులను, గొర్రెలను కాపాడావు, నిజంగా తెలివైనదానివి అని సంతోషపడ్డాడు. లక్ష్మి తెలివితేటల గురించి తెలుసుకున్న ఊరి ప్రజలు లక్ష్మిని చూసి ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు ముచ్చటపడుతున్నారు. పిల్లలు సంతోషంగా దానిని నిమిరారు. అది చూసిన రామయ్య ఎంతో సంతోషపడ్డాడు. మన తెలివైన లక్ష్మి రైతుని, ఆవులను, గొర్రెలను రక్షించింది. మనం కూడా తెలివిగా, ధైర్యంగా ఉండాలి అని రామయ్య అంటాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.